అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే ఎంతో కాలంగా కనీస వేతనాలు అమలు చేయాలని, పెన్షన్, గ్రాట్యుటీ, మరి ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కల్పించాలని, ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని చెప్పేసి ఎన్నో రోజులుగా ఆందోళన, అనేక సార్లు సమ్మెలు, ధర్నాలు అయితే చేస్తున్నవారు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 లక్షల కోట్ల బడ్జెట్లో మరి అంగన్వాడీలకైతే ఎక్కువ కేటాయింపులు అయితే జరగలేదు. గత సంవత్సరం కంటే ఈసారి కేవలం 100 కోట్లు మాత్రమే అధికంగా కేటాయించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇక్కడ అసెంబ్లీలో నిన్న బడ్జెట్పై ఏ శాఖలకు ఎంత కేటాయించారు, ఆయా శాఖల కేటాయింపులపై మరి చర్చ అయితే జరిగింది. దాని మీద మంత్రి అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాం అంటూ మంత్రి సీతక్క గారు అయితే ప్రకటించారు. అర్ధరాత్రి 12:30 వరకు ఈ సభ అయితే కొనసాగింది. వివిధ శాఖలు, ఏ శాఖలకు ఎన్ని కేటాయింపులు జరిపారు, మరి ఆ శాఖలకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనే అంశాల మీద కూడా ఇక్కడ చాలా చర్చ అయితే జరిగింది. అర్ధరాత్రి 12:30 వరకు కూడా మరి అసెంబ్లీ అయితే కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామంటూ మంత్రి సీతక్క ప్రకటించారు. మరి అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని మంత్రి సీతక్క హామీ ఇవ్వడం గుడ్ న్యూసే. కానీ మరి ఇలా ఎన్నోసార్లు హామీలు ఇచ్చారు, అసలు పెంచుతారా పెంచరనేటువంటి సందేహం అయితే అంగన్వాడీ టీచర్లు ఆయాలో ఉంది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లను కూడా అప్గ్రేడ్ చేస్తామని మంత్రి అయితే చెప్పారు. 57 రకాల ఆట వస్తువులను ఇచ్చి నర్సరీ స్కూల్గా మార్చామని చెప్తున్నారు. ఖాళీగా ఉన్న 14,000 అంగన్వాడీ పోస్టులను కూడా త్వరలోనే జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేస్తామన్నారు. ఇక ఈ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి కలెక్టర్లు నోటిఫికేషన్లు ఇస్తానన్నారు. దీనికి సంబంధించి మరి విద్యార్హతలు, మరి ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ ఆయాలకు టీచర్గా ప్రమోషన్లు ఏ విధంగా ఇస్తారనే గైడ్లైన్స్ కూడా విడుదల చేయాలి. అదేవిధంగా NREGS ఫండ్ కింద అంగన్వాడీ సెంటర్లు కట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పారు. ఇక మహిళల కోసం కాల్ సెంటర్ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. ఇక ఇది అంగన్వాడీ టీచర్లకు సంబంధించి అసెంబ్లీలో మంత్రి సీతక్క గారు ప్రకటించినటువంటి ఒక ప్రకటన. దీనికి సంబంధించి మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరగా మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలి. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఖాళీ ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు, గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు ఇవన్నీ కూడా భర్తీ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. బడ్జెట్ను కూడా పునఃసమీక్షించి మహిళా శిశు సంక్షేమ శాఖకు భారీ ఎత్తున నిధులు కేటాయించాలని కూడా డిమాండ్ అయితే ఉంది. ముఖ్యంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు కూడా సొంత భవనాలు నిర్మించాలి. ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. మరి సరే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని అసెంబ్లీలో మంత్రి సీతక్క ప్రకటించడం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఏది ఏమైనా మరి ఈ ఉగాది వరకైనా ఖచ్చితంగా మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచుతారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.